అవినీతి రహిత సమాజం రావాలంటే ఖచ్చితంగా యువత రాజకీయాలు రావాలనే మంచి అంశాన్ని ఇతరునికి తీసుకొచ్చాడు. ఇదే అంశంపై రాజకీయాల యువత అనే అంశంపై మాట్లాడాల్సిందిగా అన్నదాస్ బాల్ గారిని కోరుతాము. అందరికీ నమస్కారం. రాజకీయాల్లో యువత అనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా గౌరవ రవితేజ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాజకీయాల్లో యువత ఎందుకు రావాలి, వస్తే సమాజంలో రాజకీయాల్లో ఉన్నటువంటి అవినీతిని వారు ప్రక్షాళన చేస్తారా లేదా అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం చాలా ఉంది. రాజకీయాల్లోకి మామూలుగా యువత రెండు రకాలుగా ఉన్నాము. ఈ కాలంలో యువత చాలా రెండు రకాల మంచి యువతలో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. కాబట్టి రాజకీయాల్లోకి నిజాయితీ గల తెలివి గల చదువుకున్న వాళ్ళు రావడం వల్ల రాజకీయాల్లో ఉన్నటువంటి చెడును కానీ అవినీతిని కానీ దోపిడీని కానీ మనం ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాల్లోకి చదువుకున్న యువత వస్తే రాజకీయాల్లో ఉన్నటువంటి